హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ శివరాత్రి స్పెషల్గా అయితే నేను మా ఊర్లో ఉన్న శివాలయంకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో అక్కడ టెంపుల్ ఎలా ఉంది ఏంటిది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే టెంపుల్కి వెళ్తున్నాను. సో అక్కడ టెంపుల్ ఎట్లుందో అనేది మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసిన అండ్ ఇప్పుడైతే ఇంకా శివుడికి పూజ చేసేస్తున్నాను. అభిషేకం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ప్రశాంతంగానైతే పూజ చేసినాం. బాగా రష్ ఉంది కానీ ఒక్కొక్కరుగా మెల్లిగా చేస్తున్నారు. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఫుల్ వ్లాగ్ అయితే అండ్ షార్ట్ అయితే ఒకసారి అప్లోడ్ చేశాను అండ్ ఇప్పుడైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి అండ్ మనం పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో మీ వరకు వస్తాయన్నమాట. అండ్ అయితే ప్రతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళేసి అక్కడ కూడా పూజ చేసేసుకొని వచ్చేస్తామన్నమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇంకా బయటకు వచ్చేసినాము. లోపల బయట అంతా కూడా పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడైతే కొద్దిసేపు కూర్చుంటాం అన్నమాట. అండ్ ఇప్పుడైతే మాది వచ్చింది, సో వాళ్ళతో అయితే కొంచెం ఒక ఫోటో అండ్ వీడియో తీశాను. ఓం నమః శివాయ. మొక్కు ఓం నమః శివాయ. చూసారు కదా ఎంత మంచిగా చెప్పింది నా చిట్టల్లి, ఓం నమః శివాయ అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇక్కడ మా మమ్మీ పూజ చేస్తుంది. ఈరోజు శివరాత్రికి లాస్ట్ డే అన్నమాట. దీక్షలు పట్టే స్వాములు 41 days అయితే పడతారన్నమాట. సో ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము అండ్ ఇంతకుముందు వ్లాగ్లో కూడా చాలా వ్లాగ్స్లో కూడా టెంపుల్ని చూపించాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇక్కడ వినాయకుడి దగ్గర అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శివుడి దగ్గరికి వచ్చి అక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే ఉంటుంది, ఇక్కడికి వచ్చి కూడా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఫస్ట్ శివాలయం వెళ్ళేసి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇంకా అక్కడికి వచ్చి ఇక్కడ పూజ అయితే కూడా చేస్తున్నాం అన్నమాట.
టెంపుల్స్లో అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయింది. శివ కళ్యాణం అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో ఇంటికైతే వెళ్ళిపోయి అండ్ ఇప్పుడైతే శివ కళ్యాణం కోసం రెడీ. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు శివరాత్రి స్పెషల్ అయితే గారెలు తీస్తున్నాము. సో ఎట్లా చేసినామో చూసేయండి. సో పండగ స్పెషల్ అయితే మీరేం చేసుకున్నారో చెప్పండి. అండ్ మేమైతే ఈరోజు గారెలు అయితే తీస్తున్నాం. మీరు ఎట్లా చేస్తారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది ఏం తింటున్నావు చెప్పు. గోవ తింటుంది మాది, అది గోవ తింటుంది. సో ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకున్నామో చెప్తా వినండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి బియ్యం పిండి, దాంట్లో ఫస్ట్ ఎసరు పెట్టుకోవాలి. అందులో కారం, ఉప్పు, పసుపు అండ్ నువ్వులు, ఓమా ఇలాంటివన్నీ వేసేసుకొని ఎసరు వచ్చిన తర్వాత మంచిగా పిండిని కలుపుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సో ఎట్లా కలుపుకోవాలో చెప్తా ఫ్రెండ్స్, చూడండి. సో ఈ విధంగా గట్టిగా మనకి మంచిగా నీట్గా రావాలంటే ఇట్లా నీట్గా మంచిగా గట్టిగా తడుపుకోవాలి. హ్యాండ్ కదా, సో ఇట్లా మన హ్యాండ్ని ఇక్కడ బాగా ప్రెస్ చేస్తూ ఇట్లా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే ఇంకా పిండి వంటలు ప్రిపేర్ చేస్తున్నాము. గారెలు అయితే చేశాను ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత వచ్చేసి చక్నాలు కూడా ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఎట్లా చేసిన అనేది డీటెయిల్స్ అయితే ఏమంటే క్లియర్గా చెప్పలేదు, నార్మల్గా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఎట్లా చేశానని అంటే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఎట్లా చేసినని స్పెషల్ వీడియో అయితే మీకోసం చేశాను ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఆ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా గారెల ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చక్నాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో కంటిన్యూ అయిపోతుంది, వీడియోని స్కిప్ చేయకండి. ఇంకా పిండి వంటలంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో చక్నాలు, గారెలు అయితే ప్రిపేర్ చేసిన. అండ్ వచ్చేసి ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పూజ చేశాను, దీపాలంతా కూడా ముట్టించేసాను. అండ్ ఈరోజు నిలారం ఫాస్టింగ్ కాబట్టి నేను ఏం తిన్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా బయట ఇంట్లో దీపాలు అయితే పెట్టేసినాను. దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా మొక్కేసి ఆ తర్వాత నేను ఏం తిన్నాను ఏంటిదని చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే పల్లకి ఊరేగింపు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే పల్లకి ఊరేగింపు అయిపోయింది. ఈరోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట, శివరాత్రి ఫుల్ వ్లాగ్ ఫ్రెండ్స్. సో శివరాత్రి రోజు మేము ఏమేమి చేసుకున్నాము ఏంటిది అనేది అయితే మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అయితే నేనైతే ఇది దొడ్డు సబుద్దా అని అంటారు కదా, మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుందో, నేనైతే ఇంకా అదే తీసుకున్నాను అండ్ ఫ్రూట్స్ తిన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఓం నమః శివాయ అని రాసేస్తున్నాను. అండ్ జాగారం కూడా చేసిన అన్నమాట 12 o'clock వరకు. ఐ హోప్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియో లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.